మీలో ఎవరైనా సరే అమెరికా వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? వీసా వేసుకొని వెళ్తారు. సో లేదంటే కొంతమంది ఏం చేస్తారు, వీసా రాకపోతే అరే ఏదో రకంగా చెప్పేసి వెళ్ళిపోవాలని అని చెప్పేసి అక్రమంగా చొరబడే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి ఇది ఓన్లీ అమెరికాకు మాత్రమేనా అంటే ఇండియాకి లేదా అంటే ఇప్పుడు ఇండియాకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే మనకి బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి, ఇంకా రకరకాల ప్రదేశాల నుంచి మన ఇండియాలో కూడా చొరబడుతూ ఉన్నారనమాట. అయితే వీళ్ళలో కొంతమందిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆపేసి అక్కడ పట్టుకుంటూ ఉంటే ఇంకొంతమందిని లోపలికి వచ్చిన తర్వాత పోలీసులు క్యాచ్ చేస్తున్నారు వీళ్ళని పట్టుకొని. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ మరి పోలీసులకు కూడా దొరకకపోతే నెక్స్ట్ ఎవరు చర్యలు తీసుకోవాలా? ప్రజలే కదా. సో మరి ప్రజలకి కనిపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలా? పోలీసులకు కంప్లైంట్ చేయాలా. అలా చేయకుండా దీన్ని ఒక బిజినెస్గా ఏర్పరచుకున్నారు కొంతమంది. అయితే ఏం మ్యాటర్ ఏంది భయ్య అంటే ఒక ఉత్తరప్రదేశ్లో ఒక 8 మంది ముఠ కలిసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఇలాగ అక్రమంగా ఇండియాలోకి చొరబడుతూ ఉంటారో వాళ్ళందరిని పట్టుకొని అరే బాబు మీకు ఫేక్గా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవన్నీ కూడా మేము క్రియేట్ చేస్తాము, సో మాకు ఇంత అని చెప్పేసి ఇవ్వండి అని చెప్పేసి దీన్ని ఒక బిజినెస్గా మలుచుకుంటున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మరి ఉత్తరప్రదేశ్ పోలీసులు వీళ్ళనైతే క్యాచ్ చేయడం జరిగిందనమాట. సో దీని మీద అయితే విచారణ జరుగుతూ ఉంది.